నమస్తే ఈ వీడియోలో మనం 10th క్లాస్ 10th లెసన్ నీతి దోహే దీనికి సంబంధించినటువంటి భాషా కి బాత్ నేర్చుకుందాం. ఇక్కడ మనకు అర్ధగ్రాహ్యత ప్రతిక్రియలో సెకండ్ రోమన్లో 2 క్వశ్చన్స్ ఇచ్చారు. ఒకసారి ఇవి చూద్దాం. పాఠ పढ़िए అభ్యాస్ కార్య కీజియే. పాఠం చదివి ఇక్కడ ఇచ్చినటువంటి అభ్యాసాన్ని చేయమని ఇచ్చారు. ఇక్కడ ఫస్ట్ వన్ చూద్దాం. पाठ से ध्वनि सामी वाले शब्द चुनकर लिखिए. जैसे रीत मीत. ध्वनि सामी वाले शब्द అంటే రైమింగ్ వర్డ్స్ అన్నమాట. అంటే ఒకే విధంగా పలికేటువంటి శబ్దాలు. ఇక్కడ మనకు ఉదాహరణ ఇచ్చారు. రీత్ మీత్ అంటే ఒకేలాగా సౌండ్ వచ్చేటువంటి శబ్దాలు. ఇప్పుడు మనం ఇక్కడ ఇచ్చినటువంటి దోహేలో చూద్దాం. ఫస్ట్ ఇచ్చినటువంటి దోహాలో రీత్ మీత్ ధ్వని సామి వాలే శబ్ద్. రీత్ అంటే విధము, మీత్ అంటే మిత్రుడు. అలాగే రెండవ దాంట్లో సూన్ చూన్. సూన్ అంటే శూన్యము లేదా వ్యర్థము. అలాగే ఇక్కడ చూన్ అంటే ఆట, పిండి. ఇక మిగతా వాటిలో ఏంటో చూద్దాం. అధికాయి బౌరాయి. అధికాయి అంటే ఎక్కువ, అలాగే బౌరాయి అంటే పిచ్చి. అధికాయి బౌరాయి. అలాగే నెక్స్ట్ దాంట్లో జోయి హోయి. జోయి అంటే కనిపిస్తుంది అని, హోయి అంటే ఆ విధంగా అవుతుంది అని. ఇక్కడ మనకి ఇచ్చినటువంటి దోహేలో ధ్వని సామి వాలే శబ్ద్ రీత్ మీత్, అలాగే సూన్ చూన్, అలాగే అధికాయి బౌరాయి, నెక్స్ట్ జోయి होई. इका नेक्स्ट वन रहीम के दोहे में पानी शब्द का प्रयोग कितनी बार हुआ है, उसके अलग अलग अर्थ क्या है. రహీం రాసినటువంటి ఇచ్చినటువంటి దోహేలో పానీ అనేటువంటి శబ్దము ఎన్నిసార్లు వచ్చింది, దాని యొక్క అర్థాలు ఏమిటి, వేరువేరు అర్థాలు ఏమిటి అని చెప్పి ఇక్కడ ఇవ్వడం జరిగింది. చూద్దాం. ఇక్కడ మనకి ఈ దోహా ఒకసారి చూద్దాం. రహిమన్ పానీ రాఖియే బిన్ పానీ సబ్సూన్. పానీ గయే న ఊబరై మోతి మానుష్ చూన్. ఇక్కడ ఇచ్చినటువంటి దోహాలో మనకి పానీ అనేటువంటిది ఏక్ దో తీన్ అంటే 3 సార్లు రిపీట్ అవ్వడం జరిగింది. అంటే दिए गए दोहे में पानी शब्द का प्रयोग 3 बार हुआ है. అంటే ఇచ్చినటువంటి దోహాలో పానీ అనేటువంటి శబ్దము 3 సార్లు వచ్చింది. ఇక దీని యొక్క భావం మీనింగ్ ఏంటో, అర్థం ఏంటో చూద్దాం. రహీం ఏం చెప్తున్నారు, పానీ రహిమన్ పానీ రాఖియే. పానీ అంటే ఇక్కడ ఇజ్జత్, గౌరవము, గౌరవాన్ని ఉంచుకోవాలి. బిన్ పానీ సబ్సూన్. నీరు లేనిదే అన్నీ శూన్యము లేదా వ్యర్థము. పానీ గయే న ఊబరై మోతి మానుష చూన్. నీరు లేనిదే ఏది ఉద్ధరించబడదు. ఏమేంటవి, మోతి మానుష్ చూన్. ఇక్కడ మనకి పానీ అనేటువంటి అర్థము, దాని యొక్క అర్థం ఏంటంటే మోతి అంటే ముత్యము విషయంలో, చెమక్ అంటే మెరుపు, మెరుపు లేనిదే ముత్యానికి ఉపయోగం లేదు. అలాగే మనిషికి గౌరవం, ఇక్కడ పానీ అర్థం ఏంటి, గౌరవం, గౌరవం లేనిదే మనిషికి అర్థం లేదు. అలాగే చూన్ అంటే పిండి, ఆట, పిండి కలపాలి అంటే మనకు అక్కడ నీరు కావాలి. అంటే ఇక్కడ మనకి ఈ పానీ యొక్క అర్థం 3 అర్థాలు ఏమేంటంటే చెమక్కు, ఈ మోతి విషయంలో చెమక్కు, అలాగే మానుష్ అనేటువంటి మనిషి విషయంలో పానీ యొక్క అర్థము ఇజ్జత్తు, అలాగే చూన్ అంటే ఆట, పిండి. దీని యొక్క అర్థంలో పానీ అంటే నీరు. అంటే ఇక్కడ పానీ అంటే 3 అర్థాలు ఏమేంటంటే చమక్, ఇజ్జత్ ఔర్ పానీ. ఇక నెక్స్ట్ రోమలో భావ్ స్పష్ట్ కీజీ అని ఇక్కడ మనకి 2 దోహే ఇచ్చారు. ఇక్కడ ఒకసారి మీరు నీతి దోహే వీడియో చూసినట్లయితే అక్కడ మీరు భావాన్ని స్పష్టంగా వివరంగా వినొచ్చు. ఇప్పుడు మనం భాషా కి బాత్ చూద్దాం. ఫస్ట్ రోమన్ अर्थ के अनुसार बेमेल शब्द पहचानिए. ఇక్కడ అర్థం అనుసరించి ఇక్కడ ఆడ్ వర్డ్ ఒకటి ఉంది. అంటే ఇచ్చినటువంటి శబ్దాల్లో ఒకటి విలక్షణమైనటువంటి శబ్దం ఒకటి ఉంది. దాన్ని సెలెక్ట్ చేసి రాయవలసి ఉంటుంది. చూడండి. నీర్, పీర్, జల్, పానీ. నీర్ అంటే వాటర్, పీర్ అంటే బుజుర్గ్ అంటే పెద్దవారు, గౌరవింపదగ్గవారు,
జల్ అంటే నీరు, పానీ అంటే నీరు. ఇప్పుడు ఇచ్చినటువంటి మీనింగ్స్ ఆధారంగా మనకి ఇక్కడ ఉన్నటువంటి శబ్దాలలో బేమేల్ శబ్దం అంటే ఆడ్ వర్డ్ ఏంటి? పీర్ అంటే బుజుర్గ్ లేదా పెద్దవారు. కాబట్టి ఇక్కడ పీర్ రాయవలసి ఉంటుంది. మిగతా అన్ని వర్డ్స్కి మీనింగ్ నీరు అని అర్థం. ఇక సెకండ్ వన్ మీత్ అంటే మిత్రుడు, రీత్ అంటే రీతి విధము, అలాగే మిత్ర్ అంటే మిత్రుడు, దోస్త్ అంటే మిత్రుడు. ఇక్కడ ఇచ్చినటువంటి శబ్దాల్లో అర్థం ఆధారంగా బేమేల్ శబ్దం ఏంటి? రీత్, రీతి అంటే విధము. అంటే ఇక్కడ మీత్ అన్న, మిత్ర అన్న, దోస్త్ అన్న, స్నేహితుడు, రీత్ అనేది బేమేల్ శబ్దం కాబట్టి అది రాయాలి. అలాగే జగ్ అంటే ప్రపంచము, సంసార్ అంటే ప్రపంచము, విశ్వ్ అన్న ప్రపంచమే, మగ్ అంటే మగ్ అంటే మనం నీరు పోసుకునేటువంటి జగ్ లాంటిదన్నమాట. ఇక్కడ బేమేల్ శబ్దం మగ్ కాబట్టి ఇక్కడ మనం మగ్ అనేటువంటిది రాయడం జరిగింది. కాబట్టి జగ్, సంసారు, విశ్వ అంటే ప్రపంచము. ఇక్కడ ఇచ్చినటువంటి బేమేల్ శబ్దం మగ్. ఇక నెక్స్ట్ రోమన్లో ఇక్కడ మనకి ఒకటి అలంకారము, రెండవది ఛందస్సు, దోహా ఛంద్ ఇవ్వడం జరిగింది. ఒకసారి చూద్దాం. యమక్ అలంకార సమझिए. ఇక్కడ అలంకారాన్ని గురించి ఇవ్వడం జరిగింది. యమక్ కా అర్ధ దో హోతా హై. किसी शब्द की पुनरावृत्ति भिन्न भिन्न अर्थों में होती है तो उसे यमक अलंकार कहते हैं. ఫస్ట్ మన అలంకారం అంటే ఏంటో చూద్దాం. అలంకారము అంటే ఆభూషణ్య ఆభరణ్ అంటే అందము రావడానికి ఆభరణాలను ధరించడం ద్వారా అందం వస్తుంది. అయితే ఇక్కడ మనకి కవి తాను రాసినటువంటి రచనకు అందాన్ని తీసుకురావడానికి ఆ శబ్దాల యొక్క అందానికి అలంకారాన్ని ఉపయోగించడం జరుగుతుంది. ఆ శబ్దాల యొక్క అందాన్ని పెంచడానికి ఉపయోగించేటువంటి ఆభరణము లేదా ఆభూషణమే అలంకారము. ఇక్కడ మనకి యమక్ అలంకారం ఇవ్వడం జరిగింది. ఇది శబ్దాలంకారాల్లో ఒక రకము. యమక్ అంటే రెండు అని అర్థం. ఏదైనా ఒక శబ్దము పునరావృత్తి అంటే మళ్ళీ మళ్ళీ రావడం అన్నమాట. మళ్ళీ మళ్ళీ వచ్చి భిన్న భిన్న అర్థాలను ఇచ్చినట్లయితే అంటే ఆ వచ్చినటువంటి శబ్దాలు అదే శబ్దము మళ్ళీ మళ్ళీ వస్తుంది కానీ దాని యొక్క అర్థం మాత్రం వేరువేరుగా ఉంటుంది. దాన్ని మనము యమక్ అలంకారం అని అంటాము. ఒకసారి ఇక్కడ దోహా ఇవ్వడం జరిగింది, దీన్ని చూద్దాం. కనక కనకతే సౌగుని మాదకత అధికాయి ఉహి ఖాయే బౌరాయి జగ్ ఇహి పాయే బౌరాయి. ఇక్కడ కనక్ కనక్ అనేటువంటి ఈ శబ్దము మళ్ళీ మళ్ళీ పునరావృత్తి అంటే మళ్ళీ మళ్ళీ బార్ బార్ ఆనా పునరావృత్తి అంటే మళ్ళీ మళ్ళీ రావడం జరిగింది. అయితే ఇక్కడ కనక్ అంటే రెండు అర్థాలు. కనక్ కనక్తే సౌగుని. ఇక్కడ కనక్ అంటే బంగారము, మరి ఒక కనక్ అంటే ధతూరా అంటే ఉమ్మెత్త పువ్వు. ఒకదానికి అర్థము బంగారము, రెండవ దానికి అర్థము ఉమ్మెత్త పువ్వు. మాదకత అధికాయి అంటే బంగారం యొక్క మత్తు ఉమ్మెత్త పువ్వు కంటే కూడా 100 రెట్లు ఎక్కువగా ఉంటుంది. ఉహి ఖాయే బౌరాయి జగ్. ప్రపంచంలో కనుక ఎవరైనా ఉమ్మెత్త పువ్వును తిన్నట్లయితే వాళ్ళు పిచ్చివారవుతారు. ఇహి పాయే బౌరాయి కానీ ఈ బంగారాన్ని పొందినంత మాత్రానే పిచ్చివారవుతారు. ఉమ్మెత్త పువ్వును తింటేనే పిచ్చివారవుతారు కానీ బంగారం ఉన్నవాళ్ళు దాన్ని పొందిన వాళ్ళు నిజంగానే పిచ్చివారవుతారు. అంటే ఆ డబ్బు గర్వంతో వారు పిచ్చివారుగా మారతారు అని దీని యొక్క భావం. ఇక్కడ కనక్ కనక్కు రెండు శబ్దాలకి అర్థం, ఒకటి బంగారము, మరొకటి ఉమ్మెత్త పువ్వు. ఆ విధంగా ఒకే శబ్దము మళ్ళీ మళ్ళీ వచ్చి దాని యొక్క అర్థాలు వేరువేరుగా ఉన్నట్లయితే దాన్ని మనము యమక్ అలంకారం అని అంటాము. ఇక నెక్స్ట్ వన్ దోహా ఛంద్ సమझिए. ఇక్కడ ఛందస్సు ఇవ్వడం జరిగింది, అందులో దోహా అనేటువంటి ఛందస్సు ఇవ్వడం జరిగింది. दोहा मात्रिक छंद है. इसके पहले चरण में 13 मात्राएं, दूसरे चरण में 11 मात्राएं होती है. दोहा అనేది మాత్రిక్ ఛంద్ అంటే మాత్రాయం ప్రకారంగా రాసేటువంటి ఛందస్సుని మాత్రిక్ ఛంద్ అని అంటాము. ఇందులో మొదటి చరణంలో 13 మాత్రలు అంటే 13 లెటర్స్ ఉంటాయి. అలాగే రెండవ చరణంలో 11 అంటే 11 మాత్రలు ఉంటాయన్నమాట. तीसरे चरण में 13 मात्राएं और चौथे चरण में 11 मात्राएं होती है. 4 వరుసల్లో ఉండేటువంటి ఆ పద్యంలో మొదటి మరియు మూడవ దాంట్లో 13 అంటే 13 అక్షరాలు ఉంటాయి. అలాగే రెండవ మరియు నాలుగవ
ఆ లైన్స్లో మాత్రం 11 అక్షరాలు ఉండడం జరుగుతుంది. దాన్ని మనం దోహా ఛందస్ అని అంటాము. ఇక్కడ చూద్దాం. రహిమన్ పానీ రాఖియే బిన్ పానీ సబ్ సూన్, పానీ గయే న ఊబరై మోతి మానుష్ చూన్. ఇక్కడ ఇది ఒక చరణము, ఇది ఒక చరణము, ఇదొకటి. ఇక్కడ కామ ఇవ్వడం జరిగింది కదా. ఇవి 4 చరణాలు కలిగినటువంటి దోహా అన్నమాట. మొదటి దాంట్లో చూడండి, ఈ హ్రస్వాక్షరాలను ఎప్పుడు కూడా మనం లఘువుతో గుర్తిస్తాము. దీర్ఘాక్షరాలని లేదా సంయుక్తాక్షరాల్ని ఎస్ అంటే గురువుతో గుర్తిస్తాము. ఇక్కడ మనకి చూడండి, ఇది ఒక మాత్ర, ఈ గురువు 2 మాత్రలు లెక్క అన్నమాట. ఇక్కడ చూడండి, 1 1 2 3 4 ఇవి 2 వచ్చాయి కాబట్టి 5 6 7 8 9 10 11 12 13 అంటే మొదటి లైన్లో ఎన్ని అక్షరాలు వచ్చాయి? 13 అక్షరాలు వచ్చాయి. అంటే 13 లెటర్స్ వచ్చాయి. అలాగే రెండవ దాంట్లో చూద్దాము. 1 2 3 4 5 6 7 8 9 10 11 రెండవ చరణంలో ఎన్ని వచ్చాయి? 11 మాత్రమే. అలాగే మూడో దాంట్లో ఎన్ని రావాలి? మళ్ళీ 1 3లో 13 రావాలి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 అంటే ఫస్ట్ దాంట్లోనూ థర్డ్ దాంట్లోనూ 13 వస్తాయి. సెకండ్ దాంట్లోనూ ఫోర్త్ దాంట్లోనూ 11 మాత్రమే आती हैं. दोहा छंद में पहला और तीसरे चरण में 13 मात्राएं होते हैं और दूसरा और चौथे चरण में 11 मात्राएं होती हैं. इक नेक्स्ट वन यमक अलंकार का एक उदाहरण दीजिए. यमक अलंकाराనికి సంబంధించినటువంటి ఒక ఉదాహరణ ఇవ్వండి. ఇక్కడ యమక అలంకారానికి ఉదాహరణ కాళీ ఘటా కా ఘమండ్ ఘటా. ఇక్కడ కాళీ ఘట అంటే నల్లని, ఘట అంటే మేఘాలు, నల్లని మేఘాల యొక్క గర్వము లేదా దర్పము. ఘట అంటే కంహోన తగ్గిపోయింది, నల్లని మేఘాల యొక్క దర్పము తగ్గిపోయింది. ఇక్కడ ఘట అనేటువంటి శబ్దము 2 సార్లు రావడం జరిగింది, కానీ భిన్న భిన్న అర్థాల్లో రావడం జరిగింది. ఇక్కడ ఘట అంటే బాదల్ మేఘాలు, ఇక్కడ ఘట అంటే కంహోన తగ్గిపోవడము. అలాగే మరొక ఉదాహరణ చూద్దాం. 3 बेर खाती थी वह 3 बेर खाती थी. ఇక్కడ బేర్ అంటే ఫల్, బేర్ ఫ్రూట్ అన్నమాట. ఇక్కడ 3 बेर खाती थी అంటే 3 ఫలములు తింది. వహ 3 बेर खाती थी. ఇక్కడ వహ 3 बेर खाती थी అంటే ఆమె 3 సమయములలో తింది అని. ఇక్కడ బేర్ అంటే ఫల్ అని అర్థము, ఇంకొక బేర్ అంటే సమయము అని అర్థము. అంటే 3 సమయములలో తింది అని ఇక్కడ భావం వస్తుంది. అలా ఒకే శబ్దము 2 సార్లు వచ్చి దాని అర్థము వేరువేరుగా ఉన్నట్లయితే దాన్ని మనము యమక అలంకారం అని అంటాము. నెక్స్ట్ వన్ దోహా ఛంద్ కా ఏక్ ఉదాహరణ దీజియే. దోహా ఛందస్కు సంబంధించినటువంటి ఒక ఉదాహరణ ఇవ్వండి. మనం చెప్పుకున్నాం దోహా ఛందస్లో ఫస్ట్ వన్ థర్డ్ వన్ 13 లెటర్స్ ఉంటాయి. అలాగే రెండవ మరియు నాలుగవ దాంట్లో 11 అంటే 11 మాత్రాయం ఉంటాయని చెప్పుకున్నాం. ఆ విధంగా దానికి సంబంధించినటువంటి ఒక దోహా చూద్దాం. బడా హువా తో క్యా హువా జైసే పేడ్ ఖజూర్ పంథీ కో ఛాయా నహి ఫల్ లాగై అతి దూర్. ఇక్కడ బడాలో బా అనేది లఘు, డా అనేది గురువు, ఎందుకంటే దీర్ఘాక్షరం. అలా ఆ విధంగా హ్రస్వాక్షరాలను లఘువుగాను, దీర్ఘాక్షరాలను మరియు సంయుక్తాక్షరాలను గురువుగాను సూచించవలసి ఉంటుంది. ఆ విధంగా మొట్టమొదటి దాంట్లో 13 లెటర్స్ ఉంటాయి. అలాగే రెండవ మరియు నాలుగవ దాంట్లో 11 మాత్రాయే హోతీ హై. ఇది దోహా ఛందస్కు సంబంధించినటువంటి ఉదాహరణ. ఇక నెక్స్ట్ వన్ नीचे दिए गए शब्दों में प्रत्यय पहचान कर वाक्य प्रयोग कीजिए. ఇక్కడ 3 శబ్దాలు ఇవ్వడం జరిగింది. దీనిలో ప్రత్యయని గుర్తించి సెంటెన్స్ ఫామ్ చేయమని ఇచ్చారు. ఇక్కడ ఫస్ట్ వన్ లౌకిక్, దీని యొక్క ప్రత్యయ ఇక్. వాక్య ప్రయోగ వేद पुराण लौकिक जीवन के लिए प्रेरणादायी होते हैं. లౌకిక్ అంటే అర్థము లౌకికమైన అంటే మనం ప్రత్యక్షంగా అనుభవించేటువంటి జీవితము అన్నమాట. వేద పురాణ లౌకిక్ జీవన్ కే లియే ప్రేరణాదాయి
హోతే హై. వేద పురాణాలు లౌకికపరమైనటువంటి జీవితము కొరకు ప్రేరణాదాయకమైనటువంటి పురాణాలు. అలాగే నెక్స్ట్ వన్ నైతిక్. ఇందులో ప్రత్యయ ఇక్. నైతిక్ అంటే నీతిపరమైన. बच्चों को नैतिक भावनाओं की कहानियाँ सुनाना चाहिए. పిల్లలకు నీతిపరమైనటువంటి భావనలతో కూడినటువంటి కథలను వినిపించాలి. నెక్స్ట్ వన్ పౌరాణిక్. పౌరాణికమైన. ఇందులో ప్రత్యయ ఇక్. వాక్య ప్రయోగం ముझे పౌరాణిక్ కథాయే పసంద్ హై. నాకు పౌరాణికమైనటువంటి కథలు ఇష్టము. ఇక మనము మరొక లెసన్కి సంబంధించినటువంటి భాషాకి బాత్ వేరొక వీడియోలో నేర్చుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ యాక్టివేట్ చేసుకోండి. మీ సూచనని సలహాలని కామెంట్స్ రూపంలో నాకు తెలియజేయండి. ధన్యవాదాలు.